Okay, well, hello everyone, welcome to our channel Learners Pro by Reshma. మనము ప్రీవియస్ సెషన్లో నవంబర్ నుంచి ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 డిస్కస్ చేసాం కదండి. ఇవాళ సెషన్లో పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద లేట్ అప్లోడ్ ఆఫ్ దిస్ వీడియో బికాజ్ మై హెల్త్ ఈజ్ నాట్ గుడ్. ఐ గాట్ ఫీవర్, అందుకోసమే కొంచెం లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ అప్లోడెడ్ బై నౌ. అయితే ఈ క్లాస్ వచ్చేసి కేవలం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ వాళ్ళకే పనికొస్తుందా అని అంటే నో, ఇట్ ఈస్ రాంగ్. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రేపు జరగబోయేటువంటి వాళ్ళ కోసం పనిచేస్తుంది. డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ వాళ్ళకి, అదేవిధంగా ఏపీ హైకోర్టు వాళ్ళందరికీ కూడా ఇవి పనిచేస్తాయి. నాట్ ఓన్లీ దట్ ఎస్ఎస్సి రైల్వేస్ వాళ్ళకి కూడా ఇవన్నీ కరెంట్ అఫైర్సే కాబట్టి అందరికీ పనికొస్తాయి. స్పెషల్గా మనం ఎక్స్క్లూజివ్గా ఏపీ కరెంట్ అఫైర్స్ చెప్తే అది ఓన్లీ ఏపీ ఎగ్జామ్స్ వరకు మాత్రమే పనికొస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. బట్ వేరేజ్ ఇక్కడ మనం అన్ని న్యూస్ కవర్ చేస్తున్నాం కాబట్టి అందరికీ ఉపయోగపడేలాగా, యూజ్ అయ్యేలాగా లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ని నేను ఇక్కడ కవర్ చేయబోతున్నాను. ఓకే, నిన్నటి సెషన్లో మనం 25 క్వశ్చన్స్ కవర్ చేసాం కదండి. ఇవాళ సెషన్లో మనము రిమైనింగ్ 25 క్వశ్చన్స్ కవర్ చేద్దాం. సి ద ఫస్ట్ వన్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి భారత లోక్పాల్ వ్యవస్థాపక దినోత్సవంగా మొదటిసారి న్యూఢిల్లీలోని మానెక్షా సెంటర్లో జరిగింది. ఎప్పుడు జరిగింది అని అంటే దట్ ఈజ్ ఆన్ January 16. బేసిక్లీ ఇక్కడ లోక్పాల్ సిస్టమ్ అన్నది ఒక యాక్ట్ ద్వారా దీన్ని తీసుకొని వచ్చారు. లోక్పాల్, అదేవిధంగా ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి లోక్పాల్, ఇంకొకటి లోక్యుక్త. లోక్పాల్ మరియు లోక్యుక్త ఈ రెండింటికి డిఫరెన్స్ ఉన్నాయి. లోక్పాల్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ లోక్పాల్ లోక్యుక్త, ఇది లోక్పాల్ లోక్యుక్త యాక్ట్ 2013 ద్వారా ఎప్పుడు ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అని అంటే 2014 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అనమాట. కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. అది కూడా ఎప్పటి నుంచి 16th January నుంచి ఇది ఎఫెక్ట్లోకి వచ్చింది. కాబట్టి అప్పుడు 16th January నుంచే ఇది ఎఫెక్ట్లోకి వచ్చింది కాబట్టి ఆ డేట్ని వీళ్ళు సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. మొట్టమొదటిసారి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు అని అంటే ఈ సంవత్సరమే, దట్ ఈస్ 2025 January 16. కాబట్టి ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి దీని గురించి క్వశ్చన్ అడగడానికి మ్యాక్సిమం దేర్ ఆర్ ఛాన్సెస్. కాబట్టి దీని బ్యాక్డ్రాప్ అయినా ఇంపార్టెంటే, అదేవిధంగా దీని ప్రజెంట్ స్టేటస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అయితే దీన్ని ఈ వ్యవస్థాపక దినోత్సవం ఫౌండేషన్ డే ఏదైతే ఉందో దానిని ఇనాగ్రేట్ చేయడానికి చీఫ్ గెస్ట్గా ఎవరున్నారు, దీనికి చీఫ్ గెస్ట్గా ఎవరున్నారు అని అంటే అప్పుడు ఆ టైం పీరియడ్లో సిజేఐగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా గారు, 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు, ఆయన దీనికి చీఫ్ గెస్ట్గా ఉన్నారు. ఇప్పుడు సిజేఐగా ఎవరున్నారు, 52nd సిజేఐ మన బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ బిఆర్ గవాయ్. ఈయన స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే ఈయన మన భారతదేశపు నుంచి 2వ దళిత సిజేఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. మొట్టమొదటి దళిత సిజేఐ వచ్చేసి ఎవరు అని అంటే కేజీ బాలకృష్ణన్. ఈ సిజేఐ గురించి స్పెషల్గా నేను ఒక వీడియో కూడా చేశాను, కావాలంటే అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. 52nd సిజేఐని అసలు ఏ విధంగా అపాయింట్ చేస్తారు, ఆయన డ్యూటీస్ ఏంటి, అవన్నీ ఇన్ డీటెయిల్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. 52nd సిజేఐ ఇప్పుడు వచ్చేసి బిఆర్ గవాయ్ ఉన్నారు. కాకపోతే ఆ టైం పీరియడ్లో సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్గా ఉన్నారనమాట. అయితే లోక్పాల్ వచ్చేసి అసలు ఈ 2 కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే లోక్పాల్ లోక్యుక్త కాన్సెప్ట్ వచ్చేసి కరప్షన్. ఇప్పుడు మనకి సెంట్రల్ ఆఫీసెస్, పబ్లిక్ ఆఫీసెస్లో కరప్షన్ జరిగింది అనుకోండి, మ్యాసివ్ లెవెల్లో, హైయెస్ట్ లెవెల్లో కరప్షన్ జరిగినప్పుడు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి కోసం అని చెప్పేసి అగేన్స్ట్ కరప్షన్ యాక్టివిటీస్ అట్ సెంట్రల్ లెవెల్ దీన్ని కండక్ట్ చేశారు. ఇక్కడ మనకి లోక్పాల్ వచ్చేసి ఆఫీసెస్ అని చెప్పుకున్నాం కదా, సెంట్రల్ లెవెల్ ఆఫీసెస్లో లోక్పాల్ అని అంటాం. వేరేజ్ లోక్యుక్త వచ్చేసి స్టేట్ లెవెల్ ఆఫీసెస్లో అయితే దాన్ని లోక్యుక్త అని చెప్పేసి అంటాం. ఇది మేజర్ డిఫరెన్స్ లోక్పాల్కి లోక్యుక్తకి. రెండిట్లో సేమ్ జరుగుతుంది. ఆఫీసెస్లో కరప్షన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం కోసం అని చెప్పేసి లోక్పాల్ లోక్యుక్త ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారనమాట. అయితే ఎప్పటి నుంచో లోక్యుక్త అన్నటువంటి కాన్సెప్ట్ ఒక స్టేట్లో అమల్లో ఉంది. 1971లో మహారాష్ట్ర స్టేట్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్డ్ లోక్యుక్త కాన్సెప్ట్. లోక్యుక్త కాన్సెప్ట్ అనేది మొట్టమొదటిసారి మహారాష్ట్రలో 1971 సంవత్సరం నుంచే అమల్లో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు నేను సైడ్కి నుంచోవడం, స్నాప్ తీసుకోవడం ఇబ్బంది ఏం లేదు కదండి.
కాబట్టి యూ కెన్ టేక్ స్నాప్ అట్ ఎనీ టైం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి గాజు సముద్ర వంతెనను ఇటీవల ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? దట్ ఈజ్ అట్ తమిళనాడు. ఏ రెండు ప్రాంతాలని కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ గ్లాస్ బ్రిడ్జ్ అన్నది? ఏ టూ ఏరియాస్ ని కనెక్ట్ చేస్తూ ఉంది అని అంటే తమిళనాడులోనే. కాకపోతే తిరువళ్ళువార్ స్టాట్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ తమిళనాడు స్టేట్ రీజియన్ లో. అయితే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూ కేవాడియా గుజరాత్ లో ఉంది. దానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని ఎలాగైతే పేరుందో తిరువళ్ళువార్ స్టాట్యూకి స్టాట్యూ ఆఫ్ విజ్డమ్ అని చెప్పేసి ఈయన స్టాట్యూకి పేరు. ఈయన స్టాట్యూ వచ్చేసి ఎన్ని ఫీట్ టాల్ ఉంది అని అంటే 133 feet టాల్ స్టాట్యూ. ఇక్కడ తిరువళ్ళువార్ స్టాట్యూ నుంచి టు వివేకానంద రాక్ మెమోరియల్ ఈ రెండు ప్లేసెస్ ని కనెక్ట్ చేస్తూ దీనిని ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన భారతదేశంలోనే. దీని లెంత్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. 77 meters లాంగ్ ఉంది. అదేవిధంగా దీని విడ్త్ వచ్చేసి ఎంత అండి అని అంటే 10 meters వైడ్. 77 meters లాంగ్, 10 meters వైడ్. ఇది పెడెస్ట్రియన్ బ్రిడ్జ్, అంటే దాని మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ కాకపోతే గ్లాస్ తో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఆల్ వెదర్ కండిషన్స్ కి అది ఎండ్యూరెన్స్ నిలబడేలాగా దానిని కన్స్ట్రక్ట్ చేశారనమాట. దీని ద్వారా అక్కడ తమిళనాడులో టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. అది మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ ని ఎక్కడ ఆవిష్కరించారు అని అంటే తమిళనాడు. రైట్, నెక్స్ట్ వన్. రథసప్తమి పండుగను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర పండుగ స్టేట్ ఫెస్టివల్ గా ఏ రాష్ట్రం గుర్తించింది రీసెంట్ గా అంటే ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అయితే మీకు దీని గురించి కూడా క్వశ్చన్ అడగొచ్చు. రథసప్తమి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద నేమ్ ఆఫ్. ఏ దేవుడికి ప్రతీకగా దీనిని సెలబ్రేట్ చేస్తారు అని అంటే సూర్యదేవుడు, సన్ గాడ్ కి ప్రతీకగా దీనిని సెలబ్రేట్ చేస్తారు. ఎక్కడ పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో అంటే శ్రీకాకుళం ఏరియాలో ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ పేరు కూడా ఇంపార్టెంట్, అరసవల్లి టెంపుల్ శ్రీకాకుళం. అండ్ దీనికి ఇంకొక పేరు ఏంటి అని అంటే సూర్య జయంతి అని కూడా దీనికే పేరు. మనకి సెంట్రల్ లెవెల్లో కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ అవ్వచ్చు, జార్ఖండ్, ఇట్లా రకరకాల స్టేట్స్ సన్ గాడ్ కి ఒక ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. ఆ ఫెస్టివల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ గాడ్. ఆ ఫెస్టివల్ పేరు ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి, లేదంటే గూగుల్ చేసి ఆన్సర్ ట్రై చేసుకోండి. రథసప్తమి అయితే ఆంధ్రప్రదేశ్ లెవెల్లో సెలబ్రేట్ చేస్తారు. ఏ మంత్ లో అని అంటే either ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ సెలబ్రేట్ చేస్తారు. ఈ ఫెస్టివల్ వచ్చేసి సూర్య భగవానుడి బర్త్ యానివర్సరీని ఈ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇంకా స్ప్రింగ్ సీజన్ కి షిఫ్ట్ అవుతుంది. సీజన్ షిఫ్టింగ్ దానికి ప్రతీకగా కూడా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. హార్వెస్ట్ పంట చేతికి వచ్చినటువంటి టైం పీరియడ్ దానికి ప్రతీకగా కూడా సెలబ్రేట్ చేస్తారు అనమాట. దట్ ఈస్ దిస్ ఫెస్టివల్ రథ సప్తమి, ఆ ఫెస్టివల్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలో కూడా ఎలక్ట్రిక్ రావడం దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎయిర్ ట్యాక్సీ దట్ ఈస్ దాని పేరు వచ్చేసి ఏంటి అని అంటే శూన్య. దీనిని ఎవరు ఇనాగ్రేట్ చేశారు, అసలు ఎవరు డెవలప్ చేశారు అని అంటే ఇక్కడ ఇచ్చారు కదా సర్లా ఏవియేషన్ అన్నటువంటిది బెంగళూరు బేస్డ్ కంపెనీ. సర్లా ఏవియేషన్ ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ. ఇది బెంగళూరు బేస్డ్ ఏరోస్పేస్ స్టార్టప్ అంటే తెలుసు కదండి, స్టార్టప్ కంపెనీ. వాళ్ళు దీనిని రీసెంట్ గా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 దాంట్లో భాగంగా దీనిని ఇనాగ్రేట్ చేశారనమాట. ఎయిర్ ట్యాక్సీ ఎలక్ట్రిక్ ఆ సహాయంతో ఎయిర్ ట్యాక్సీని ఇనాగ్రేట్ చేశారు. అయితే ఇది దేనికోసం అని అంటే ల్యాండ్ మీద ట్రాఫిక్ కంజెషన్ ఎక్కువైపోయింది అని చెప్పి ప్రజలు షార్ట్ డిస్టెన్స్ లో ట్రావెల్ చేయడానికి, తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కోసం అని చెప్పేసి దీనిని ఇనాగ్రేట్ చేశారు. కాకపోతే దీన్ని ఇంకా ఇంప్లిమెంటేషన్ లోకి ఇప్పుడప్పుడే కాదు 2028 సంవత్సరంలో రానుంది. అయితే ఇది షార్ట్ డిస్టెన్స్ అని అన్నాం కదా, ఎంత డిస్టెన్స్ అని అంటే 20 నుంచి 30 kilometers డిస్టెన్స్. ఒకసారికి 6 passengers కెపాసిటీతో 20 నుంచి 30 kilometers డిస్టెన్స్ లో ట్రావెల్ చేయడానికి దీనిని లాంచ్ చేయనున్నారు 2028 సంవత్సరంలో. మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పేరు గుర్తు పెట్టుకోండి, నేమ్ ఈజ్ శూన్య దాని పేరు. నెక్స్ట్ వన్. సెబీ యొక్క 11వ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అని అంటే తుహిన్ కాంత్ పాండే.
ఈయన వచ్చేసి ఆల్రెడీ ఫినాన్స్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఈయన్ని సెబీకి చైర్పర్సన్గా అపాయింట్ చేశారు. బేసిక్లీ సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే 1988వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు విత్ ముంబై హెడ్ ఆఫీస్ దీనిది. అయితే దీనిని స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ ఎప్పుడు వచ్చింది అని అంటే 1992వ సంవత్సరం సెబీ యాక్ట్ 1992 ద్వారా స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ వచ్చింది అనంటే ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేస్తే దాన్ని స్టాట్యుటరీ బాడీ అని అంటారు. అంటే దానికంటూ కొన్ని అధికారాలు వస్తాయన్నమాట. అప్పుడు ఆ విధంగా 1988లో ఎస్టాబ్లిష్ అయినటువంటి దీనికి 1992వ సంవత్సరంలో స్టాట్యుటరీ బాడీ రికగ్నిషన్ వచ్చింది. దీనికి మొట్టమొదటి చైర్పర్సన్గా ఎవరు పనిచేశారు అనంటే ఎస్ఏ డేవ్ ఫస్ట్ చైర్పర్సన్గా యాక్ట్ చేశారు. ప్రీవియస్ ఇప్పుడు తుహిన్కాంత్ పాండే ఉన్నారు కదా, ఆయన ఎవరిని రీప్లేస్ చేస్తూ అపాయింట్ అయ్యారు అనంటే మాధవి పూరి బచ్. ఈవిడకు ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటి అనంటే సెబీ ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో మొట్టమొదటి ఫస్ట్ ఇండియన్ ఉమెన్, ఫస్ట్ ఉమెన్ టు గెట్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్. మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా సెబీకి ఎవరు పనిచేశారు అనంటే మాధవి పూరి బచ్ గారు. ఆవిడ 10th చైర్పర్సన్గా యాక్ట్ చేశారు. ఆవిడ తర్వాత తుహిన్కాంత్ పాండే గారిని అపాయింట్ చేశారు. లాంగెస్ట్ సర్వింగ్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ వచ్చేసి ఎవరు అనంటే డిఆర్ మెహతా, లాంగెస్ట్ సర్వింగ్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీస్ వాటన్నిటికీ అధినేతగా సెబీ యాక్ట్ చేస్తుంది. ఆర్బీఐ వచ్చేసి మన ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్స్ లైక్ అవి కోఆపరేటివ్స్ అవ్వచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా గవర్నింగ్ బాడీ లాగా ఆర్బీఐ ఉంటుంది. సెక్యూరిటీ కంపెనీస్ అలాంటి వాటికి ఇన్సూరెన్స్ కంపెనీస్, సెక్యూరిటీ కంపెనీస్ వాటికి హెడ్గా రెగ్యులేటరీ బాడీ లాగా ఏది యాక్ట్ చేస్తుంది అని అంటే సెబీ. ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. రైట్, మాధవి పూరి బచ్ గారిని కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఇట్లా కూడా అడగొచ్చు, మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ ఆఫ్ సెబీ ఎవరు అనంటే మాధవి పూరి బచ్ గారు. రైట్, నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం కేంద్రం ఆమోదించబడింది మరియు ఏ రాష్ట్రంలో స్థాపించబడింది అనంటే మధ్యప్రదేశ్. ఎస్పెషల్లీ రేవా అన్నటువంటి ప్రాంతంలో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. వైట్ టైగర్స్ బ్రీడింగ్ సెంటర్ అని చెప్పేసి దీనికి పేరు. వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఎందుకండి వీళ్ళ కోసం సపరేట్గా ఒక బ్రీడింగ్ సెంటర్ని ఏర్పాటు చేశారు అనంటే ఇవి ఆల్మోస్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్థాయికి వచ్చేసాయి. అందుకోసం అని చెప్పి వాటి పాపులేషన్ పెంపొందించడం కోసం అని చెప్పేసి రేవా అన్నటువంటి ప్రాంతంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు వై ఓన్లీ రేవా అనంటే రేవా ఈజ్ ద హోమ్ టు మోహన్ అన్నది లాస్ట్ వైట్ టైగర్ పేరు. లాస్ట్ వైట్ టైగర్ యొక్క పేరు మోహన్. ఆ వైట్ టైగర్ ఎక్కడ లభ్యమైంది అనంటే రేవా అన్నటువంటి ప్రాంతంలో. అందుకే మధ్యప్రదేశ్లోని రేవా అన్నటువంటి ప్రాంతంలో రీసెంట్గా దీన్ని వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్, 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ స్థానిక సంస్థలకు 15th ఫినాన్స్ కమిషన్ ఏ స్టేట్స్కి గ్రాంట్స్ని ఇచ్చింది అని అంటే దట్ ఈస్ బీహార్, హర్యానా మరియు సిక్కిం. బీహార్కి ఎన్ని క్రోర్స్ గ్రాంట్స్ని ఇచ్చింది అని అంటే ఆల్రెడీ ఒక ఫేజ్లో గ్రాంట్స్ని ఇచ్చింది. ఇది సెకండ్ ఫేజ్ అనమాట. గ్రాంట్స్ ఇవ్వడం, రిలీజ్ చేయడం 820.8021 crores ఇంత గ్రాంట్ని ఇచ్చింది బీహార్ స్టేట్కి. హర్యానా స్టేట్కి ఎంత గ్రాంట్ని ఇచ్చిందండి అని అంటే 4663 crores, 4663. ఇది సెకండ్ ఫేజ్లో. సిక్కిం స్టేట్కి వచ్చేసి 6.2613 crores ఇంత గ్రాంట్ని ఇచ్చిందనమాట. అంటే రూరల్ ఏరియాస్లో లోకల్ పంచాయతీ రాజ్ సిస్టమ్స్ వాటిని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి 15th ఫినాన్స్ కమిషన్ వాళ్ళు రీసెంట్గా ఇంత గ్రాంట్స్ని రిలీజ్ చేశారు. పంచాయతీ రాజ్ సిస్టమ్ అన్నది ఎన్నో షెడ్యూల్ కిందకు వస్తుంది అని అంటే మనకి టోటల్గా 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, వాటిని గుర్తుపెట్టుకోవడం ఎట్లా అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. టోటల్ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని చెప్పేసి ఉంటుంది. ఆ 12 షెడ్యూల్స్ని గుర్తుపెట్టుకోవడం ఎట్లా, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్పెషల్ వీడియో కూడా చేశాను, కావాలంటే అక్కడ కూడా మీరు చూడొచ్చు. 11th షెడ్యూల్ ద్వారా పంచాయత్ని ఇంట్రడ్యూస్ చేశారు. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 దీని ద్వారా
ఇంట్రడ్యూస్ చేశారు. మున్సిపాలిటీస్ వచ్చేసి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీనిని 12th షెడ్యూల్ లాగా ప్రవేశపెట్టారు. రైట్, నెక్స్ట్ వన్, ప్రపంచ తడి భూముల దినోత్సవాన్ని అంటే వరల్డ్ వెట్లాండ్స్ డే. వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అని అంటే February 2nd. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ 1లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. అసలు ఎప్పుడు రామ్సార్ సైట్ కన్వెన్షన్ అని చెప్పేసి ఒక కన్వెన్షన్ జరిగింది రామ్సార్ అన్నటువంటి ప్రాంతంలో. రామ్సార్ ఇరాన్లో ఉంది. ఈ రామ్సార్ సైట్ కన్వెన్షన్ అన్నది ఎప్పుడు జరిగింది అని అంటే ఇన్ ది ఇయర్ 1971 February 2nd నాడు జరిగింది. కాబట్టి వరల్డ్ వెట్లాండ్స్ డే. రామ్సార్ సైట్ కన్వెన్షన్ దేని గురించి అని అంటే వెట్లాండ్స్ గురించి. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు. చిత్తడి నేలలు అంటే వాటర్ ఎక్కువగా ఉంటాయని కాదు, వాటర్ వల్ల ఆ ప్రాంతం ఎప్పుడు కూడా తడిగా ఉంటాయి, అక్కడ ఫ్లోరా ఫానా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. 1975లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మన భారతదేశం ఎప్పుడు జాయిన్ అయిందండి? మన భారతదేశం దీంట్లో మెంబర్గా ఎప్పుడు జాయిన్ అయింది అని అంటే 1982వ సంవత్సరంలో మన భారతదేశం జాయిన్ అయింది. రామ్సార్ సైట్ భారతదేశం నుంచి మొట్టమొదటి రామ్సార్ సైట్ కన్వెన్షన్లో గుర్తింపు పొందినటువంటి ప్రదేశాలు ఏంటి అని అంటే ఒకటి కెలేడియో నేషనల్ పార్క్ రాజస్థాన్, ఇంకొకటి చిల్కా లేక్ ఒడిషా. ఈ రెండు ఇంపార్టెంట్, చిల్కా లేక్ ఒడిషా, ఇంకొకటి కెలేడియో నేషనల్ పార్క్ రాజస్థాన్. ఇది మొట్టమొదట రామ్సార్ సైట్ కన్వెన్షన్ ద్వారా రికగ్నైజ్, వరల్డ్ వెట్లాండ్స్ ఈ కన్వెన్షన్ ద్వారా రికగ్నైజ్ పొందినటువంటివి. అండ్ మొన్న రీసెంట్గా ప్రీవియస్ ఎడిషన్లో నేను ఇంకోటి కూడా చెప్పాను, మొట్టమొదటిసారి రామ్సార్ సైట్ సిటీ అక్రెడిషన్ ఏ సిటీస్కి వచ్చింది, ఏ స్టేట్స్ నుంచి ఏ 2 సిటీస్కి వచ్చాయి అది కూడా మనం చెప్పుకున్నాం. ఉదయ్పూర్ సిటీ ఆఫ్ లేక్స్ రాజస్థాన్, ఈ సిటీకి వచ్చింది. ఇంకొక సిటీ వచ్చేసి ఏంటి అని అంటే ఉదయ్పూర్ మాత్రమే కాకుండా సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పేసి అంటాం. ఇంకొక సిటీ నేను మర్చిపోయానండి, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉదయ్పూర్ మరియు అనదర్ ఇంపార్టెంట్ సిటీ, ఈ రెండిటికి సిటీ అక్రెడిషన్ లభించింది. మొట్టమొదట రామ్సార్ సిటీ అక్రెడిషన్ లభించినటువంటి సిటీస్ ఏంటి అని అంటే ఒకటి ఉదయ్పూర్ సిటీ ఆఫ్ లేక్స్, ఇంకొక అనదర్ సిటీ ఉంది, అది తెలిసి ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. టోటల్గా ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి మన భారతదేశంలో అని అంటే 89 ఉన్నాయి. దీంట్లో వచ్చేసి రీసెంట్గా వేటిని ఐడెంటిఫై చేశారు అని అంటే ఉద్వా లేక్ మొట్టమొదటిసారి జార్ఖండ్ నుంచి సిక్కిం నుంచి 2 ప్లేసెస్ని వెట్లాండ్స్గా గుర్తించారు. ఒకటి ఉద్వా లేక్ ఇన్ జార్ఖండ్, ఇంకొకటి వచ్చేసి కీచియోపాట్రీ సిక్కిం నుంచి జార్ఖండ్ నుంచి మొట్టమొదట రామ్సార్ సైట్ కన్వెన్షన్ ద్వారా వెట్లాండ్ సైట్ రికగ్నిషన్ పొందినవి ఈ 2. ఇది మాత్రమే కాదు, ఇంకా తమిళనాడులో మనకి తీర్థంగల్ అండ్ సక్కరకొట్టై, తమిళనాడు నుంచి 2 ఉన్నాయి, తీర్థంగల్ అండ్ సక్కరకొట్టై. ఈ 2 ప్రాంతాలు, ఈ రెండింటికి కూడా రికగ్నిషన్ లభించిందనమాట. ఇది వరల్డ్ వెట్లాండ్స్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. నేను ఇదివరకు కూడా చెప్పాను, ప్రీవియస్ ఎడిషన్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అదంతా కూడా నేను డిస్కస్ చేశాను ప్రీవియస్ ఎడిషన్లో. ఇంకొకటి వచ్చేసి ఉదయ్పూర్ అని చెప్పుకున్నాం, ఒకటి ఉదయ్పూర్, ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే క్లీనెస్ట్ సిటీ ఇండోర్ మధ్యప్రదేశ్, ఒకటి ఉదయ్పూర్ సిటీ. రైట్, నెక్స్ట్ వన్, 2024 సంవత్సరానికి అవినీతి అవగాహన సూచిక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అని అంటే దట్ ఈస్ 96th ప్లేస్లో ఉంది. దీంట్లో స్కోర్ ఇస్తారండి 0 నుంచి 100. 0 స్కోర్ వచ్చిందనుకోండి దేనికైనా హైలీ కరప్ట్ అని అర్థం. 100 స్కోర్ వచ్చిందనుకోండి అసలు కరప్షనే లేదు, వెరీ క్లీన్ కంట్రీ అని చెప్పేసి అర్థం అనమాట. దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అని అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెర్లిన్ జర్మనీలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. టాప్ పొజిషన్లో నిలిచినటువంటి దేశం ఏది అని అంటే ఫస్ట్ పొజిషన్లో డెన్మార్క్ ఉంది. డెన్మార్క్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి, కోపెన్హాగన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్. ఇది డెన్మార్క్ టాప్ పొజిషన్లో రావటం ఇది వరుసగా 7వసారి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి దీనిని ఈ ఇండెక్స్ని ఇస్తున్నారు అని అంటే 1995 నుంచి. 2వ స్థానంలో ఏది ఉంది అని అంటే ఫిన్లాండ్, క్యాపిటల్ సిటీ వచ్చేసి హెలెన్స్కి, ఫినిష్ క్రోన్. 3వ స్థానంలో సింగపూర్ ఉంది, సింగపూర్ సిటీ అదే క్యాపిటల్ సిటీ, కరెన్సీ వచ్చేసి సింగపూర్ డాలర్. అండ్ లాస్ట్ స్టేట్లో అంటే 188th ప్లేస్లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈస్ సౌత్ సుడాన్, దక్షిణ సుడాన్ అని అంటాం.
పాకిస్తాన్ ఎన్నో స్థానంలో ఉందండి అని అంటే పాకిస్తాన్ 135వ స్థానంలో ఉంది. శ్రీలంక వచ్చేసి 121వ స్థానంలో ఉంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్. బంగ్లాదేశ్ 149th ప్లేస్లో ఉంది. చైనా వచ్చేసి 76th ప్లేస్లో ఉంది. ఇవన్నీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ వన్, డోగ్రీ భాషలో 2024 సాహిత్య అకాడమీని ఎవరు గెలుచుకున్నారు? ఇట్ వాజ్ వన్ బై చమన్ అరోరా. ఈయనకి కాకపోతే పోస్టుమస్లీ అందించారు, ఈయన చనిపోయిన తర్వాత, ఫర్ హిస్ బుక్ ఇక్హోర్ అశ్వత్థామ. ఇక్హోర్ అశ్వత్థామ అన్నటువంటి పర్సనాలిటీ మహాభారతంలో చాలా ఇంపార్టెంట్. ఆయన ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థాముడు. ఇక్హోర్ అశ్వత్థామ ఆ పుస్తకానికి గాను ఈ అవార్డు లభించింది ఫర్ ద ఇయర్ 2024. దీంట్లో రివార్డ్ వచ్చేసి ఎంతండి అని అంటే 1 lakh rupees. మన భారతదేశంలో సాహిత్య రంగంలో హైయెస్ట్ లిటరరీ ఆనర్ వచ్చేసి ఏంటండి? దట్ ఈజ్ జ్ఞానపీఠ అవార్డు. దీంట్లో రివార్డ్ ఎంత ఇస్తారు అని అంటే 11 లక్షల రూపాయలు. జ్ఞానపీఠ అవార్డు రీసెంట్గా ఎవరికి అందజేశారు? 2 పర్సనాలిటీస్కి అందజేశారు. అసలు దాని బ్యాక్ డ్రాప్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు ప్రజెంట్ చేస్తారు, ఎవరెవరికి ఏ భాషల వాళ్ళకి ఇస్తారు, దీని గురించి కూడా నేను స్పెషల్ వీడియో చేశాను. అది కూడా మీరు కావాలని అంటే చూడొచ్చు ఆ స్పెషల్ వీడియో కూడా, రైట్. నెక్స్ట్ వన్, ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? రేఖా గుప్తా 9th చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. ఢిల్లీ అనేది బేసిక్లీ యూటీ అయినా కూడా అక్కడ అసెంబ్లీ కూడా ఉంటుంది కాబట్టి చీఫ్ మినిస్టర్ ఉంటారు. యూటీస్ అనేవి డైరెక్ట్గా ఎవరి కంట్రోల్లోకి వస్తాయనంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వస్తాయి. అందుకే డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూల్ చేస్తూ ఉంటారు కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ని అపాయింట్ చేస్తారు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోండి, పుదుచ్చేరి తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, ఈ ప్రాంతాల్లో అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి చీఫ్ మినిస్టర్స్ ఉంటారు వాటికి. రేఖా గుప్తా గారు 9th చీఫ్ మినిస్టర్. మహిళల్లో 4th ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ న్యూఢిల్లీ, 4వ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. మొట్టమొదటి మహిళా చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేశారు అని అంటే దీనికి సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ న్యూఢిల్లీ. సుష్మా స్వరాజ్ గారు మాత్రమే కాదు, ఇంకా ఎవరెవరు ఉమెన్ చీఫ్ మినిస్టర్స్గా పనిచేశారు అని అంటే ఇంకొకళ్ళు షీలా దీక్షిత్ గారు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారు రిజైన్ చేసిన తర్వాత టెంపరీ చీఫ్ మినిస్టర్గా ఒకళ్ళు పనిచేశారు. ఆవిడే అతీషి మర్లేనా. వీళ్ళ నలుగురు అనమాట. సుష్మా స్వరాజ్ గారు ఫస్ట్ ఉమెన్ సీఎం ఆఫ్ న్యూఢిల్లీ, తర్వాత షీలా దీక్షిత్ గారు, తర్వాత అతీషి మర్లేనా రీసెంట్ వన్. ఆవిడ తర్వాత రేఖా గుప్తా గారు ఫ్రమ్ పొలిటికల్ పార్టీ, బీజేపీ పొలిటికల్ పార్టీ. ఈవిడ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ షాలిమార్ బాగ్. ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఈవిడ రీసెంట్గా ఢిల్లీకి చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు, రైట్. నెక్స్ట్ వన్, 2025-26 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న మొత్తం వ్యయం ఎంత? వ్యయం అంటే నథింగ్ బట్ ఎక్స్పెండిచర్. మనకి బడ్జెట్ లాంచ్ చేసినప్పుడు ఒకటి ఎక్స్పెండిచర్, ఇంకొకటి రిసీట్స్. రిసీట్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్కమ్. ఆ ఇన్కంలో నుంచి గవర్నమెంట్ మన మీద స్పెండ్ చేసేటువంటి ఇన్కమ్, దాన్నే ఏమంటామంటే ఎక్స్పెండిచర్ అంటాం. ఎక్స్పెండిచర్ వచ్చేసి 50.65 లక్షల కోట్లు. అండ్ వేర్ యాజ్ దీంట్లో రిసీట్స్ వచ్చేసి ఎంతండి అని అంటే 34. రిసీట్స్ ఎంత అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ ఎంత? 34.96 lakh crores. ఇంత రిసీట్స్ అనమాట. అయితే బేసిక్లీ మనము ఈ బడ్జెట్ అన్నటువంటి పదం ఏదైతే ఉందో అది భారత రాజ్యాంగంలో ఎగ్జాక్ట్గా లేదు. కాకపోతే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, బడ్జెట్ అన్న పదం లేకుండా యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అన్న పదం ఉంటుంది. ఇట్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్? ఇది కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 112 కిందకు వస్తుంది. బడ్జెట్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రజెంట్ చేస్తారు అని అంటే February 1st. బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారు? ఫినాన్స్ మినిస్టర్ మాత్రమే సెంటర్లో బడ్జెట్ని ప్రవేశపెడతారు. అయితే రీసెంట్గా మన బడ్జెట్ గురించి ఇంకొక కరెంట్ అఫైర్ కూడా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది. అదేంటి అనంటే మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ కట్టుకొచ్చినటువంటి చీర, ఆ చీర న్యూస్లో ఉంది. ఎందుకు అనంటే ఆ చీర స్పెషాలిటీ మధుబని ఆర్ట్ అన్న, మిథిలా పెయింటింగ్స్ అన్న, బోత్ ఆర్ సేమ్. ఇది వచ్చేసి ఏ ప్రాంతం, ఏ స్టేట్ అండి అనంటే దట్ ఈస్ బీహార్ స్టేట్. దీనిని ఎవరు ప్రజెంట్ చేశారు అనంటే దులారీ దేవి. షీఈ్ ఇల్లిటరేట్ అయినప్పటికీ కూడా ఆవిడకి పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ఆవిడ నిర్మలా సీతారామన్ గారికి ఆవిడ అటెండ్ అయినప్పుడు, ఆవిడ ఊరికి వెళ్ళినప్పుడు
గిఫ్ట్గా ఇస్తే ఆవిడ ఇంత పెద్ద అకేషన్కి కట్టుకున్నారని చెప్పేసి న్యూస్లో చాలా సర్క్యులేట్ అయింది. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మధుబని ఆర్ట్ ఫ్రమ్ బీహార్ దులారి దేవి గారు ప్రజెంట్ చేశారు. ఆవిడకి పద్మశ్రీ అవార్డు లభించింది. ఆవిడ గురించి కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ అదే. 38th వన్, ఏఐ జనరేటెడ్ చైల్డ్ అబ్యూస్ కంటెంట్ను నేరంగా పరిగణించినటువంటి మొట్టమొదటి దేశం ఏది అని అంటే ఇట్ ఈస్ యూకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి చిల్డ్రన్ మీద అంటే వాళ్ళని సెక్సువలైజ్ చేసి వాళ్ళ నూడ్ ఇమేజెస్ కానీ ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని ఉద్దేశించి అట్లా ఏఐని యూటిలైజ్ చేసి అట్లా చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ఏదైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి అగెయిన్స్ట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకి 5 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ అప్ టు 5 years ఇంప్రిజన్మెంట్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఇంకా సెక్సువలైజ్డ్ ఇమేజెస్ని జనరేట్ చేయకూడదు అని చెప్పేసి యూకే స్ట్రిక్ట్ రూల్ తీసుకొని వచ్చింది. ఇంకొకటి రీసెంట్గా ఆస్ట్రేలియా గవర్నమెంట్ వచ్చేసి 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా సైట్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటివి యూజ్ చేయకూడదు అని చెప్పి 16 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లల మీద బ్యాన్ని విధించినటువంటి మొట్టమొదటి దేశం ఏదండి అని అంటే ఇట్ ఈస్ ఆస్ట్రేలియా. క్యాన్బెర్రా ఈజ్ ద క్యాపిటల్ సిటీ. యూకే క్యాపిటల్ వచ్చేసి లండన్. రైట్, నెక్స్ట్ వన్, ధర్మ గార్డియన్ అనే ఎక్సర్సైజ్ భారతదేశంలో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే వార్షిక ఎక్సర్సైజ్ మరియు ఏ దేశంలో నిర్వహించబడుతుంది? దట్ ఈస్ రీసెంట్గా కండక్ట్ చేశారు కూడా, జపాన్లో కండక్ట్ చేశారు. February 24 నుంచి March 9 వరకు దీన్ని కండక్ట్ చేశారు. ఇలా ఎక్సర్సైజెస్ వచ్చినప్పుడు ఇది ఎన్నో ఎడిషన్, ఎక్కడ కండక్ట్ చేశారు, ఎన్నవ ఎడిషన్ ఇంపార్టెంట్, ఎక్కడ కండక్ట్ చేశారు ఇంపార్టెంట్, ఏ టైప్ ఫ్రేమ్ డేట్స్ ఉంటాయి కదండి అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏ 2 దేశాలకి మధ్య జరిగింది ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా, స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజా, ఇది గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. ధర్మ గార్డియన్ అన్నది ఇండియాకి జపాన్కి మధ్య జరిగేటువంటి ఆర్మీ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ధర్మ గార్డియన్. జపాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ ఏన్. ఇంకా ఇండియాకి జపాన్కి మధ్య జరిగేటువంటి వేరే మిలిటరీ ఎక్సర్సైజెస్ పేర్లు వచ్చేసి ఏంటి అని అంటే వీర్ గార్డియన్. వీర్ గార్డియన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజ్. వీర్ గార్డియన్. ఇంకొకటి షిన్యూ మైత్రి అండ్ వీర్ గార్డియన్. ఈ రెండు వచ్చేసి ఇండియాకి జపాన్కి మధ్య జరిగేటువంటి కండక్ట్ చేసేటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఇంకా నేవల్ ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే మలబార్ ఎక్సర్సైజ్. దీంట్లో ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ 4 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. దట్ ఈస్ మలబార్ ఎక్సర్సైజ్. ఇంకొక ఎక్సర్సైజ్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే ఇంకొక నేవల్ ఎక్సర్సైజ్ పేరు జిమెక్స్, జపాన్ ఇండియా మేరీటైమ్ ఎక్సర్సైజ్. ఇది కూడా నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. రైట్, నెక్స్ట్ వన్, టైమ్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్ 2025 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ ఎవరు అని అంటే డాక్టర్ పూర్ణిమా దేవి గారు. ఈవిడ వచ్చేసి వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్. డాక్టర్ పూర్ణిమా దేవి వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ అండి. ఈవిడ ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అని అంటే అస్సాం. ఈవిడ చేసినటువంటి అసలు ఎందుకండి ఈవిడికి అవార్డు లభించింది? ఈ టైమ్స్ మ్యాగజైన్లో ఉమెన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ఎందుకు ఇచ్చారు అని అంటే ద గ్రేటర్ ఎడ్యుటెంట్ స్టార్క్. దీనికే ఇంకొక పేరు లోకల్గా అస్సామీస్ లాంగ్వేజ్లో ఏమని పేరు అంటే హర్గిలా అన్న, గరుడ అన్న, బోతార్ సేమ్. హర్గిలా అని పిలుస్తారు. స్కావెంజర్ అంటే ఇప్పుడు డెడ్ క్రీచర్స్ ఉంటాయి కదా వాటిని తినేటువంటి వాటిని స్కావెంజర్స్ అని అంటారు. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ స్కావెంజర్స్. ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. అలాంటి వాటిని కన్జర్వ్ చేసినందుకు గాను ఈవిడకి టైమ్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ 2025లో మొట్టమొదటి భారతీయ మహిళగా చోటుని దక్కించుకున్నారనమాట. ఆ విధంగా షీ ఈజ్ ఇంపార్టెంట్. రీసెంట్గా టైమ్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్, హర్యానాలోని గోరఖ్పూర్ ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ ప్రాజెక్టును ఎవరు ప్రకటించారు? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డాక్టర్ జితేంద్ర సింగ్. హీ ఈజ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యూనియన్ మినిస్టర్ ఈయన. హర్యానాలోని గోరఖ్పూర్ ప్రాంతంలో అంటే నార్త్ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుని ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్గా. దీని ద్వారా మన ఇండియా 100 gigawatts ఆఫ్ క్లీన్ ఎనర్జీని డెవలప్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. దీంట్లో 10% ఆఫ్ న్యూక్లియర్ పవర్ని ఈ హర్యానా గోరఖ్పూర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా లభిస్తుందంట.
అయితే మన ఇండియాలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్లో లార్జెస్ట్ పవర్ ప్లాంట్ అండ్ లార్జెస్ట్ పవర్ ప్లాంట్ వచ్చేసి ఏది అని అంటే దట్ ఈజ్ కుడంకుళం లేదా కుదంకుళం పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడుందండి అని అంటే దట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ తమిళనాడు. అలా కాకుండా మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదండి? ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నా ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నా బోత్ ఆర్ సేమ్. అదొచ్చేసి ఏంటి అని అంటే తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, మహారాష్ట్ర. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే తారాపూర్, తారా అన్నది తార నక్షత్రం చాలా ఓల్డెస్ట్ కాబట్టి అట్లా ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్. ఇంకా వేరే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు వీలైతే చూడండి. భారతదేశంలోని 25వ మరియు 26వ నవరత్న సిపిఎస్సిగా సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్లుగా కేంద్ర ప్రభుత్వం వేటికి మంజూరు చేసింది అని అంటే దట్ ఈస్ ఐఆర్సిటిసికి, ఐఆర్ఎఫ్సికి. ఐఆర్సిటిసిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇన్ ది ఇయర్ 1999. ఐఆర్ఎఫ్సి వచ్చేసి దీన్ని 1986లోనే ఎస్టాబ్లిష్ చేశారు. రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ దట్ ఈస్ ఐఆర్సిటిసి క్యాటరింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఐఆర్ఎఫ్సి వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఫండింగ్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రైల్వేస్లో వివిధ సర్వీసెస్ ఉంటాయి కదా, వాటికి ఫండింగ్ని ప్రొవైడ్ చేసేటువంటి సంస్థ ఐఆర్ఎఫ్సి. అండ్ మహారత్న, మినిరత్న, నవరత్న, మహారత్న, నవరత్న, మినిరత్న అని చెప్పేసి 3 కేటగిరీస్ ఉంటాయి కదా. దాంట్లో మహారత్నస్ టోటల్గా మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయి. దాంట్లో వచ్చేసి సెయిల్, గెయిల్, కోల్ ఇండియా లిమిటెడ్, బెల్ ఇవన్నీ కూడా మహారత్న కిందకు వస్తాయి. దీంట్లో కేటగిరీస్ని ఎట్లా డివైడ్ చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా సంవత్సరానికి వచ్చేటువంటి యాన్యువల్ నెట్వర్త్, టర్న్ ఓవర్, వాటిని బేస్ చేసుకుని మహారత్న, నవరత్న, మినిరత్నగా డిక్లేర్ చేస్తారనమాట. టోటల్గా నవరత్నాస్ ఇప్పుడు రీసెంట్ 26 నవరత్నాస్, మినిరత్నాస్ అయితే కోకొల్లలు ఉన్నాయి, అవి చెప్పాల్సిన పని లేదు. మినిరత్నాస్ వాటి బడ్జెట్ని బట్టి, నెట్వర్క్ని బట్టి మహారత్న, మినిరత్న, నవరత్నగా డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో కాలుష్యానికి ప్రసిద్ధి చెందిన పంచగంగా నది ఎక్కడుంది? సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్లో ఉంది. ఏ స్టేట్ అని అడిగారు అనుకోండి ఎగ్జామినేషన్లో, మహారాష్ట్ర స్టేట్లో ఉంది. పంచగంగా అని ఎందుకు పేరు? ఇప్పుడు పంజాబ్ ఉందండి, పంజాబ్ అన్నది ఇట్ ఈస్ అ కన్ఫ్లుయెన్స్ ఆఫ్ 5 రివర్స్, పంజాబ్ 5 వాటర్ బాడీస్ యొక్క కల్మినేషన్ పంజాబ్. అలాగే ఇక్కడ పంచగంగా అన్నది కూడా 5 రివర్స్ యొక్క కొలాబరేషన్. ఆ 5 రివర్స్ వచ్చేసి ఏమున్నాయనంటే ఒకటి కాసరి, ఇంకొకటి కుంభి, ఇంకొకటి తులసి, ఇంకొకటి వచ్చేసి ఏంటి అనంటే భోగవతి, తులసి, భోగవతి అండ్ సరస్వతి. ఈ 5 రివర్స్ యొక్క కొలాబరేషనే పంచగంగా నది. ఇది ఏ నది యొక్క ట్రిబ్యూటరీ అని కూడా అడగొచ్చు. ఏ నది యొక్క ట్రిబ్యూటరీ అనంటే ఏంటి? ఉపనది, కృష్ణ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అనంటే సహ్యాద్రి మౌంటైన్ రేంజెస్లోని ప్రయాగ్ సంగంలో ఇది ఆరిజినేట్ అవుతుంది అనమాట. అంటే రీసెంట్గా మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఒక ప్యానల్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు ఇంత కాలుష్యం జరుగుతుంది, ఎందుకు ఇంత పొల్యూషన్ జరగడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి? రీసెంట్గా కొన్ని ఫిషెస్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఫిషెస్ చనిపోయి ఆ నది ఒడ్డున ఉన్నాయంట. అందుకోసమే అసలు పొల్యూషన్కి కారణాలు ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ కాజెస్ కోసం అని చెప్పేసి ఒక ప్యానల్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ రివర్ వల్ల మేజర్గా షుగర్ కేన్ ప్లాంట్కి ఎక్కువ వాటర్ సప్లై అయ్యేది దీని నుంచి అనమాట. రైట్, నెక్స్ట్ వన్, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా సంకలనం చేసిన డేటా ప్రకారం 2024లో భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి 2వ అతిపెద్ద టీ ఎగుమతిదారిగా ఉన్నది అన్నది? ఏ దేశంని ఓవర్కమ్ చేసి ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. కాకపోతే ఏ కంట్రీని ఓవర్కమ్ చేసింది అని అంటే ఇట్ ఈజ్ శ్రీలంక. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? కొలంబో, జయద్వరేపు కొట్టే 2 క్యాపిటల్ సిటీస్ శ్రీలంకన్ రూపీ. శ్రీలంక యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి అని అంటే దట్ ఈజ్ సీలోన్. ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి టాప్ 1 పొజిషన్లో ఏది ఉంది? నెంబర్ 1 ప్లేస్లో ఏది ఉంది అని అంటే ఇట్ ఈజ్ కెన్యా. టీని ఎక్స్పోర్ట్ చేసేటువంటి దాంట్లో కెన్యా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మన భారతదేశం ఇట్లా 2వ స్థానంలో ఉంటూ 7,112 కోట్ల విలువ చేసేటువంటి టీ ఎక్స్పోర్ట్ అంత ట్రేడ్ని చేసిందనమాట. అదేవిధంగా ఇంటర్నేషనల్ టీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అనంటే 21st మే
21 మే దీనిని సెలబ్రేట్ చేస్తాం. ఇది వరకు December 15 సెలబ్రేట్ చేసేవాళ్ళు, కాకపోతే దానిని 21 మేకి మార్చారు, ఇంటర్నేషనల్ టీ డే. రైట్, నెక్స్ట్ వన్ 45th వన్. భారతదేశంలో మొట్టమొదటి సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది? కేరళ స్టేట్, తిరువనంతపురం క్యాపిటల్ సిటీ. అయితే రీసెంట్గా ఎందుకు లాంచ్ చేశారు అని అంటే 1961లో ఈ 60 సంవత్సరాలకి పైబడినటువంటి ముసలి వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అని అంటే 5.1%. కేరళ స్టేట్లో టోటల్ పాపులేషన్లో 5.1% ఉన్నారు. అయితే దాని తర్వాత పెరుగుతూ వచ్చిందనమాట వాళ్ళ సంఖ్య. 2015లో ఎంత శాతం అయింది అని అంటే 13.1% అయింది. అంటే నేషనల్ లెవెల్లోనే యావరేజ్గా చూస్తే ఎంతమంది 5.6% ఉన్నారు. వాళ్ళకంటే కూడా ఇక్కడ కేరళ స్టేట్లో ఎక్కువ శాతం ముసలి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ముసలి వాళ్ళు ఎదుర్కొనేటువంటి జనరల్ సమస్యలు, మేజర్ సమస్యలు, పావర్టీ, వాళ్ళని ఎవరు చూడకపోవటం, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్, వాళ్ళకంటూ సదుపాయాలను కల్పించాలి అని చెప్పేసి మొట్టమొదటి సీనియర్ సిటిజన్ కమిషన్ని, భారతదేశంలోనే మొట్టమొదటి సీనియర్ సిటిజన్ కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఇట్ ఇస్ కేరళ. నెక్స్ట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 మ్యాస్కట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ గజసింహ. ఇట్ ఈస్ ఏ రెండింటి యొక్క కల్మినేషన్ అంటే ఎలిఫెంట్, అదేవిధంగా సింహం, ఈ రెండింటి యొక్క కొలాబరేషన్ కల్మినేషన్ గజసింహ. అది మ్యాస్కట్ అంటే సింబల్ లాగా ఏది ఉంది అని అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విషయంలో. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఇది ఎన్నవ ఎడిషన్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 7th ఎడిషన్. ఎక్కడ కండక్ట్ చేశారు? 7th ఎడిషన్ ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే బీహార్ క్యాపిటల్ సిటీ అయినటువంటి పాట్నా బీహార్లో దీనిని కండక్ట్ చేశారు. పాట్నా బీహార్. బేసిక్లీ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇనీషియల్లీ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ అని ఉండేవి. వీటిని 2018వ సంవత్సరంలో న్యూఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 2019వ సంవత్సరంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్గా దీనిని రీనేమ్ చేశారు. దీంట్లో Under 17 కేటగిరీ, Under 21 కేటగిరీ వాళ్ళు, అంటే 15 సంవత్సరాల లోపు వాళ్ళు, 21 సంవత్సరాల లోపు వాళ్ళు దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఓన్లీ ఇండియా నుంచి మాత్రమే, వివిధ స్టేట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంటుంది. గెలిచిన స్పోర్ట్స్ పర్సనాలిటీస్కి వాళ్ళకి ఏం చేస్తారంటే గవర్నమెంట్ స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేసేటువంటి గేమ్సే ఖేలో ఇండియా యూత్ గేమ్స్. మొట్టమొదటి ఎడిషన్ 2018లో న్యూఢిల్లీలో జరిగింది. ఈ ఎడిషన్లో టాప్ చేసినటువంటి స్టేట్ ఏది అని అంటే మహారాష్ట్ర టాప్ చేసింది. ఎన్ని మెడల్స్ అని అంటే 158 మెడల్స్. రెండవ స్థానంలో ఏది ఉందండి అని అంటే హర్యానా రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానంలో ఏది ఉంది అని అంటే రాజస్థాన్ మూడవ స్థానంలో ఉంది. హర్యానాకి ఎన్ని మెడల్స్ వచ్చాయంటే 137 మెడల్స్. రాజస్థాన్కి ఎన్ని మెడల్స్ లభించాయండి అని అంటే 60 మెడల్స్. వేర్ యాజ్ ఈ హోస్ట్ స్టేట్ అయినటువంటి బీహార్ ఉంది కదా, బీహార్కి ఎన్ని మెడల్స్ లభించాయండి అని అంటే 36 మెడల్స్ మాత్రమే లభించాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు వీటిని ఆర్గనైజ్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. దీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్ 2025 మయామి ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఇట్ వాజ్ వన్ బై అరీనా సబాలెంకా. ఎవరు గెలుచుకున్నారు అంటే ఇట్ వాజ్ వన్ బై రీసెంట్గా ఎవరు గెలుచుకున్నారు? అరీనా సబాలెంకా. బెలారస్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? మిన్స్క్. అండ్ ద కరెన్సీ ఈజ్ బెలారీసియన్ రూబుల్, క్యాపిటల్ కరెన్సీ. ఎవరిని ఓడించారు? జెసికా పెగ్యులా అమెరికా. ఇది విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ WTA ఛాంపియన్షిప్స్లో ఈవిడ అరీనా సబాలెంకా ఈ టైటిల్ని గెలుచుకోవడం 19th WTA. ఈవిడ ఏ మహిళా సింగిల్స్ టైటిల్ అనుకున్నాం అని చెప్పాం కదా, ఏ ఛాంపియన్షిప్స్ అని అంటే టెన్నిస్ ఛాంపియన్షిప్స్. జెసికా పెగ్యులా వచ్చేసి అమెరికా దేశానికి చెందినటువంటి మహిళ. రైట్, నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిక, ఆర్థిక ఆరోగ్య సూచిక అంటే ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్. నీతి ఆయోగ్ అసలు దేని ప్లేస్లో వచ్చింది? ప్లానింగ్ కమిషన్. నీతి ఆయోగ్ ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటంటే ప్లానింగ్ కమిషన్. దాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1950 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. నీతి ఆయోగ్గా ఎప్పుడు రీనేమ్ చేశారు? 2015 1st January. నీతి స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీనికి ప్రైమ్ మినిస్టరే చైర్పర్సన్గా ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు, అదేవిధంగా మనకి CEO కూడా ఉంటారు. అది కూడా మనం డిస్కస్ చేసాం. నీతి ఆయోగ్ గురించి నేను స్పెషల్గా వీడియో చేశాను రీసెంట్. నీతి ఆయోగ్ న్యూస్లో ఉంది,
అది కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఆ ఎడిషన్లో ఏ స్టేట్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఫిజికల్ హెల్త్ అంటే ఏంటి అని అంటే ఆ స్టేట్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ స్టేట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఎంత వెచ్చిస్తుంది, అది ఫిజికల్ అని అంటే ఫినాన్సెస్, వాటి గురించి స్టడీ చేసేటువంటి ఆ హెల్త్ ఇండెక్స్. దాంట్లో ఒడిషా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. 2వ స్థానంలో ఏది ఉందండి అని అంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో ఏ స్టేట్ ఉందండి అని అంటే 3rd ప్లేస్లో గోవా ఉన్నదనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్ 49th వన్. ఇటీవల గణితంలో 2025 బ్రేక్ త్రూ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? డెన్నిస్ గైడ్స్గరి ఈయన గెలుచుకున్నారు. డెన్నిస్ బేసిక్లీ దీన్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అని అంటే బ్రేక్ త్రూ అవార్డు వచ్చేసి బ్రేక్ త్రూ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ప్రజెంట్ చేస్తారు. దీంట్లో రివార్డ్ వచ్చేసి ఎంత అండి అని అంటే $3 million దీంట్లో రివార్డు. అయితే దీనికి ఈ బ్రేక్ త్రూ బహుమతికి ఏమని పేరు అని అంటే ఆస్కార్స్ ఆఫ్ సైన్సెస్ అని దీనికే పేరు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రైజ్ ఉంటుంది, దాని పేరే ఏబెల్ ప్రైజ్. ఈ ఏబెల్ ప్రైజ్ అన్నది మ్యాథమెటిక్స్ రంగంలో ఇచ్చేటువంటి ఇంటర్నేషనల్ అవార్డ్. ఏ దేశం అందజేస్తుందండి అని అంటే నార్వే అందజేస్తుంది ప్రతి సంవత్సరం. నార్వే క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? ఆస్లో ఈజ్ ద క్యాపిటల్ సిటీ. రీసెంట్గా ఈయన ఏం కనిపెట్టారనంటే జామెట్రిక్ లాగ్రాంజ్ కంజెక్చర్, దాని గురించి ఒక కొత్త థియరీని కనిపెట్టినందుకు బ్రేక్ త్రూ అవార్డ్ ఈయనకి లభించింది. రైట్, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఫర్ టుడే. 50th వన్ సంస్కృతిక 5వ అధ్యాయం. ఈ పుస్తకాన్ని ఎవరు అన్వైల్ చేశారు, ఎవరు లాంచ్ చేశారంటే ఆచార్య మహామండలేశ్వర పూజ్య స్వామి. ఈయన స్పిరిచువల్ గురు. ఈయన హయాంలో అదేవిధంగా మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నారు, ఆయన హయాంలో ఈయన లాంచ్ చేశారు. బేసిక్లీ ఎక్కడ లాంచ్ చేశారని అంటే న్యూఢిల్లీలో దీనిని లాంచ్ చేశారు. దీంట్లో అసలు ఈ పుస్తకంలో ఏముంది అని అంటే మన మోడీ గారు ఇప్పటి వరకు డెలివర్ చేసినటువంటి, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఈ టైం పీరియడ్లో ఆయన ఇచ్చినటువంటి స్పీచెస్, అదేవిధంగా మన్ కీ బాత్ ద్వారా, ఆల్ ఇండియా రేడియో ద్వారా మన్ కీ బాత్ అని కూడా చెప్తారు, ఆయన థాట్స్ అవన్నీ కూడా కంపైల్ చేసి ఒక పుస్తకం రూపంలో రచించారు. అదే సంస్కృతిక 5వ అధ్యాయం అన్నటువంటి ఈ బుక్. రైట్, హోప్ ఎవ్రీవన్ హ్యావ్ అండర్స్టూడ్ అండి. ఇంకా దీని పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఈ కరెంట్ అఫైర్స్ మన డిఎస్సి వాళ్ళకి అందరికీ పనిచేస్తాయండి, మీరు చూడొచ్చు. ఇంకా డిఎస్సి వాళ్ళ కోసం కూడా సపరేట్గా నేను ఫ్రమ్ టుమారో డే ఆఫ్టర్ టుమారో నుంచి నేను క్లాసెస్ చెప్తాను. నో నీడ్ టు వరీ. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం మన ఛానల్లో. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ టుమారోస్ ఎగ్జామినేషన్. రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం పేపర్ అనాలిసిస్ కూడా ఒకసారి వీలైతే చూద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్.